పాస్టర్ ప్రవీణ్ మరణం వెనక హిందూ సంఘాల హస్తం, అలాగే పవన్ కళ్యాణ్ హస్తం కూడా ఉందంటున్నారు. దీని మీద అభిప్రాయం ఏంటి? అలా హిందూ సంఘాలు పవన్ కళ్యాణ్ హస్తం అస్సలు లేదండి. అతను ఏదో డ్రింక్ చేసి డ్రైవ్ చేసి అలా 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 వెళ్ళిపోయాడు తప్ప అది ఎవరు చంపారో ఎక్కడ చంపారు సీసీటీవీ ఫుటేజ్ కూడా కనిపించట్లేదు. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ హస్తం ఉండడం ఏంటండి? అందుకే సైలెంట్ గా ఉన్నాడు, కూడా ఉన్నాడు. దీని మీద స్పందించట్లేదు. కూటమి ప్రభుత్వం కూడా దీని వెనకుందని ఇన్ని వాదనలు ఉన్నాయి. ఇది అసలు ప్రమాదం కాదు, హత్య అంటున్నారు. ఎలా విశ్లేషిస్తావు? అసలు హత్య కాదు, ఇది ప్రమాదం జరిగింది. బై యాక్సిడెంట్ ద్వారా అతనికి ఇన్సిడెంట్ జరిగేసింది. పై దురదృష్టవశాత్తు, తెలుగులో అంటారు దురదృష్టవశాత్తు ప్రమాదం జరిగింది. సో ఇక్కడ పవన్ కళ్యాణ్ ప్రమేయం ఉండడం ఏంటండి? అంటే ఈ మధ్య హిందూ సంఘాలకి సపోర్ట్ ఇస్తున్నాడు కదా పవన్ కళ్యాణ్. హిందూ సంఘాలకి పాస్టర్ ప్రవీణ్ కి పడట్లేదు కాబట్టి ఇలా సపోర్ట్ ఉండడం వల్ల జరిగింది అంటున్నారు. సో హిందూ సంఘాల జోలికి పవన్ కళ్యాణ్ జోలికి మన పాస్టర్ ప్రవీణ్ వాళ్ళు క్రిస్టియన్ మతస్థులు గానీ ఎవరైనా గానీ మిగతా మతస్థులు హిందూ సంఘాల జోలికి గానీ హిందూ మతం జోలికి గానీ అట్లనే మా పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ అదే మా డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి జోలికి రాకూడదు. సైలెంట్ గా ఉన్నాడంటే ఎట్లా సైలెంట్ గా ఉండకుండా ఉంటారండి? ఏం చేశాడు? ఇప్పుడు అతను ఏమన్నా పోరాటం చేసి ఓడిపోయాడా, ఇలాంటి యుద్ధంలో గెలిచి చచ్చిపోయాడా? కాదు కదండి. ఒక మాట చెప్తాను ఏంటంటే, ఇప్పుడు అది అసలు అడగడమే తప్పు. దానికి ఆయన చనిపోవడానికి హిందూ సంఘాలకి ఎలాంటి ప్రమేయం లేదు, ఎలాంటి కథ లేదు. ఇంకొకటి చెప్తాను, ఆయన రాముడి మీద గాని సీతాదేవి మీద గాని ఇంకొకటి సనాతన ధర్మం అంటే ఏంటో పెద్ద అసహ్యంగా చెప్పాడు. ఎలా చెప్పాడంటే ధర్మరాజు భీష్ముడు అంట భారతంలో తీసుకున్నాడు. భారతం అదే మహాభారతంలో కొన్ని ఒక ఘటాన్ని తీసుకొని ఒక ధర్మరాజు భీష్ముడు వీళ్ళిద్దరి మధ్య ఒక సందేశం జరుగుతూ ఉంటది. ఒక సందర్భంలో మునీశ్వరుడు అయినటువంటి నారదుడు వచ్చి వాళ్ళ మమ్మీని తీసుకెళ్తుంటారంట. అదేనంట సనాతన ధర్మం. అప్పుడు వాళ్ళ మమ్మీని తీసుకెళ్లేటప్పుడు అడ్డు చెప్పకూడదంట. ఒక బ్రాహ్మిన్స్ వచ్చి ఒక ధర్మరాజు వాళ్ళ అమ్మను తీసుకెళ్లేటప్పుడు భీష్మ మహారాజు చెప్తాడు, అడ్డు చెప్పొద్దు నాయన, తీసుకెళ్ళి ఇదే సనాతన ధర్మస్య అని చెప్పాడు. ఇలాంటి అసలు వ్యతిరేక మాటలు మాట్లాడకూడదు. ఇంకొకటి పాస్టర్ ప్రవీణ్ గారు ఇంకొక తప్పు కూడా చేశారు. ఇంకొకటి ఏంటంటే మతపరమైనటువంటి రెచ్చగొట్టడం కానీ, ఇంకోటి ఏంటంటే ఒక రకమైనటువంటి మాటలు అడ్డగోళంగా మాట్లాడాడు. రామాయణం నుండి సీతాదేవి గురించి ఏం మాట్లాడాడంటే రాముడు అన్నాడంట. ఏ విధంగా అన్నాడు? నీకు ఇష్టం ఉంటే లక్ష్మణునితో ఇల్లు, నీకు ఇష్టం ఉంటే మన సుగ్రీవునితో ఇల్లు, నీకు ఇష్టం ఉంటే విభీషణునితో ఇల్లు అన్నాడు. అసలు ఏంటనేది ఇట్లా మాట్లాడొచ్చా? రాముడికి సీతాదేవి ఒక్కడే భర్త, ఒకటే దైవం, ఒకటే నినాదంతో ఆమె సీతాదేవి అంటే మహాప్రతివత్త. అలాంటి ఆమె మీద ఇలాంటి మాటలు మాట్లాడడం తప్పు. ఈ పాస్టర్ ప్రవీణ్ ఎల్బీ నగర్ లో మందు కొనటం, అలాగే తర్వాత ఏలూరులో మందు, ఇవన్నీ అసలుకి పాస్టర్ ప్రవీణ్ కాదు. పాస్టర్ ప్రవీణ్కి తాగుడు అలవాటు లేదు అంటున్నారు. మీరు ఎలా నమ్ముతున్నారా, నమ్మట్లేదా? అన్నా ఎవరికైనా కానీ తాగుడు అలవాటు లేదు ముందర ఎవరు చెప్పడు. ఆల్రెడీ పాత గత తీసుకుంటే పాస్టర్ ప్రవీణ్ నేను డ్రగ్స్ వాడేవాడిని, నేను మందు తాగేవాడిని, కోపంలో గానీ ఏదైనా కానీ మా మమ్మీ వాళ్ళు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొట్టారని కొన్ని పాతవి వీడియోస్ ఉన్నాయండి, చూడండి. నేను ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ లో ఫేస్బుక్ లో చూసి చెప్తున్నాను. సో ఇక్కడ ఏంటంటే ఎవరికే గానీ ముందుకొచ్చి నాకు ఇది ఉంది, నాకు ఈ అలవాటు ఉందని ఎవడు చెప్పడు. ఉంటాయి, కొన్ని ఉంటాయి, కానీ అదుపులో లేదు ఆయనకు ఆ టైంలో తీసుకున్నాడు, చనిపోయినాడు. సో చంపినారు, హత్య చేసినారు అనేది ఇంపాసిబుల్. కూటమి ప్రభుత్వం వస్తా ఉంది, అందుకని పోస్ట్ మార్టం డిలే చేస్తున్నారు అంటున్నారు. కూటమి ప్రభుత్వానికి ఆయనకి ఏం సంబంధం అన్న? మీరే చెప్పండి, ఏం సంబంధం? క్రైస్తవ సంఘాలు ఇదే నమ్ముతున్నారు, ఇదే చెప్తున్నారు. అసలు ఇది హత్య. నేను కూడా చెప్తాను, అందుకే పోస్ట్ మార్టం బయట పెట్టట్లేదు. మతపరమైన మాటలు మాట్లాడకూడదు, యాక్చువల్ మతపరమైన మాటల జోలికి వెళ్ళకూడదు. అసలు కూటమి ప్రభుత్వానికి ఆయనకి ఏం సంబంధం అన్న? ఆయన హైదరాబాద్ ఎక్కడో రాజమండ్రి నుంచి వచ్చేటప్పుడు ఎల్బీనగర్ లో గానీ ఎక్కడ గానీ ఏదో ఒక రూట్ లో చచ్చిపోతే ఆ ప్రభుత్వానికి ఏం సంబంధం అన్న? ఒక పాస్టర్కి ఏం సంబంధం అన్న? మీరే చెప్పండి. క్రైస్తవ మతాలుగా నేనే అంటున్నాను, మాకు ఏం సంబంధం? రేవంత్ రెడ్డి గారు కూడా మౌనంగా ఉన్నారు. ఈ కూటమి ప్రభుత్వం ఇక్కడ ఉండటం వల్లే ఈ రేవంత్ రెడ్డి గారు కూడా మౌనంగా ఉన్నారు. అంత ముందు చిలుకూరు బాలాజీ ఆయనకి జరిగితే రేవంత్ రెడ్డి గారు వెంటనే స్పందించారు. ఈ ఇష్యూలో స్పందించట్లేదు. ఇదంతా కుట్ర అంటున్నారు. దీని ఎలా కుట్ర అయితే నేను నమ్మనన్నా. ఒకటి చెప్తాను, ఆయన ఆటోమేటిక్ గా బై ఛాన్స్ యాక్సిడెంట్ ద్వారా చనిపోయిండు. హత్య, అసలు ఇది హత్య నాకు తెలియదు. ఒకటే మాట, మన సీసీటీవీ సంబంధించి ఎన్ని చూసినా కూడా లాస్ట్ కి ఏం తేలింది? కింద పడడం, అదేంది వెహికల్ వెనకాల కింద పడ్డము, భారీ వెహికల్ అయినటువంటి వెనకాల కింద పడ్డం, లేపడం, మళ్ళా కూర్చొని కొద్దిసేపు రెస్ట్ తీసుకుని మళ్ళీ వెళ్ళడం, బయలుదేరడం. ఒక చిన్న అదేంది
లోయ లాంటి చిన్నది తగిలి అక్కడ ఉన్నటువంటి బార్ కట్టి తగిలేసి కింద పడ్డాడు. ఓకే. అక్కడ ఎవడో కొట్టాడో ఏదో, అది ఎవరిదో, అది మహారాష్ట్రలో జరిగింది, అక్కడ జరిగింది, దాన్ని తీసుకొచ్చి హిందూ సంఘాలు కొట్టారనేది తప్పు. సో పాస్టర్ హత్య అనేది నాకు తెలియదు. నేను మతపరమైన మాటలు రెచ్చగొట్టడానికి రాలేదు. ఒకటే మాట చెప్తున్నాను, ఆయనది బై ఛాన్స్ లో యాక్సిడెంట్ అయింది. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న.